శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుదౌ దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా మార్చి 1వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు, ఫాల్గుణమాస శుక్లపక్ష త్రయోదశి నుండి ఫాల్గుణమాస కృష్ణపక్ష చతుర్థి పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి గ్రహ సంచారం ఈ వారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాము. ముందుగా ఈ వారం గురువు మిథునంలో ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, కుంభంలో బుధ రవి రాహు శుక్ర కుజ, మీనంలో శనైశ్చరుడు ఉన్నాడు. ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం ఈ వారం మేషాది 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది విశ్లేషణగా ఇప్పుడు చూద్దాం. ఈ వారం ప్రధానమైనటువంటి పండుగలు అనేటువంటివి మనకు పెద్దగా ఏమీ లేవు. ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మేషాది 12 రాశుల వారికి వార ఫలితాలు మాత్రం ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అశ్విని భరణి కృత్తిక 1వ పాదం, చూచే లో లా లీ లు లే లో లా, ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్ర వివరములు. ఈ వారం మేషరాశి వారికి రవి కుజ బుధ శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. అంటే దాదాపుగా మేషాది 12 రాశుల్లో మేషానికి కొంత ఈ వారం సానుకూల ఫలితాలు అనేటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో సంతోషాలు అనేటువంటివి ఈ వారంలో కొంతమేర అనుకూలించేటువంటి అవకాశం కూడా ఉంది. ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వారు మేషరాశి వారు కొంత ఆచితూచి వ్యవహరించవలే. ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో కొంత ప్రోత్సాహం అనేటువంటిది ఉంటుంది. ఈ వారం ఇంట్లో తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యవసాయదారులకు కొంత పంట లాభం అనేటువంటిది కూడా కలుగుతుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో ఈ వారం కూడా పరిచయాలు మీకు ఏర్పడవచ్చు. కుటుంబంలో కొన్ని చికాకులు మొదలైనటువంటివి కూడా ఉంటాయి. అలాగే ఆర్థికంగా కొంత బలపడతారు, రుణబాధలు తీరిపోయే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో కొంత సత్ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. గణపతి ఆరాధన ఈ వారం విశేషంగా చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటంతో పాటుగా మంగళవారం నాడు గణపతికి గరికతో పూజ చేయటం, అలాగే గణపతికి సంబంధించినటువంటి దేవాలయ దర్శనం చేసుకోవటం, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఈ వారంలో కూడా ఆచరించటం వల్ల కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం కూడా మీకు కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, ఈ ఊయే ఓ వా వి ఊ వే ఓ, ఇది వృషభ రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రాలు. ఈ వారం అంతా కూడా రవి బుధ గురు శనులు కొంత శుభంగానే ఉన్నారు. వృషభ రాశి వారికి రాశి పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ వారము ద్వితీయంలో ఉన్నటువంటి గురువు కానీ, తృతీయ చంద్రుడు కానీ, చతుర్థ కేతువు కానీ, అలాగే దశమంలో ఉన్నటువంటి బుధ రవి రాహు శుక్ర కుజ పంచగ్రహ కూటమి అనేటువంటిది కూడా కుంభరాశిలో ఉంది.
దాదాపుగా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఈ వారం కూడా భూ సంబంధమైనటువంటి వ్యవహారములకు సంబంధించి ఒక అనుకూలత ఏర్పడే ఆస్కారం ఉంది. ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే సామాజికంగా అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది. ఇంటికి సంబంధించిన శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి ఈ వారంలో ఫలించే ఆస్కారం ఉంది. బంధువర్గంతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. చెడు స్నేహములకు కానీ చెడు వ్యక్తులకు దూరంగా ఉండటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టకపోవడం, ఖర్చుల నియంత్రణ అనేటువంటిది చాలా వరకు కూడా అవసరము. అలాగే ఉద్యోగపరంగా అధికారుల ఆదరణ కూడా లభించవచ్చు. వ్యాపార పరంగా ఈ వారం బుధ గురువారాల్లో కొంత వ్యాపారపరంగా కొన్ని మార్పులు అనేటువంటివి కూడా కలిగే ఆస్కారం ఉంది. అలాగే వృషభ రాశి వారు కొంత ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా స్వంత నిర్ణయాలను బట్టి పనులు చేయటం అనేటువంటిది కూడా మంచిది. సరి అయినటువంటి ప్రణాళికను రూపొందించుకుంటే విద్యార్థులకు ఖచ్చితంగా ఈ వారము కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా కూడా కలుగుతాయి. అలాగే ఈ వారం లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, అలాగే కొంత కుజ సంబంధమైనటువంటి ధ్యానము, అలాగే శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయడం లాంటివి కనుక చేస్తే ఈ మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా కొంతమేర మీకు అనుకూలత ఉండే ఆస్కారం ఉంది. మంచి ఫలితాలు కలుగుతాయి. వివాహ సంబంధములు నెరవేరేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి సంబంధాలను కూడా అన్వేషణ చేయండి. తదుపరి మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపితే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే రాహువు, కేతువు కొంత శుభంగా ఉన్నారు. గురు శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. మిథున రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న గురువు కావచ్చు, తర్వాత ఏకాదశంలో చంద్రుడు ఆది సోమవారాల్లో కూడా ఉంటాడు. దశమంలో శని, భాగ్య బుధుడు, భాగ్య రవి, భాగ్య రాహువు, భాగ్య శుక్రుడు కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమున్నా కూడా ఈ వారం కొంత తొలగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లల చదువు విషయంలో కూడా మీకు ఎనలేని తృప్తి అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే అనూహ్యమైనటువంటి లాభాలను కూడా వ్యాపారపరంగా అందుకుంటారు. బుద్ధిబలంతో వ్యాపార వ్యూహాలు అనేటువంటివి కూడా పదును పెడితే కనుక మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ప్రయాణాలు బాగా చేయటం వల్ల కూడా లాభం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాల వల్ల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా పనులు కూడా కొంత పూర్తవుతాయి. గృహ, వస్తు, వాహన యోగాదులు అనేటువంటివి కూడా ఈ వారం కొంత మేరకు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా చాకచక్యంగా వాటిని అధిగమిస్తారు. అర్థం లేని విమర్శలు మీ మీద వచ్చినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవలసినటువంటి పని లేదు. అలాగే ఆధ్యాత్మిక దైవిక కార్యక్రమాల యందు కూడా కొంత సమయాన్ని కేటాయించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు నైపుణ్యం పెంచుకుంటే ర్యాంకులు తప్పకుండా మీకు వచ్చేటువంటి ఆస్కారం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ వారమంతా కూడా మిథున రాశి వారు రామాలయ దర్శనము, రామానుగ్రహాన్ని కోసం రామనామాన్ని వ్రాయటం లాంటివి కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, అలాగే గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర దర్శనాలు చేసుకుంటే కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకం పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, హీ హూహే డాడీ డు డేడో. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే కనుక బుధుడు మాత్రం కొంత శుభంగా ఉన్నాడు. శుక్రుడు కూడా దాదాపు అర్ధశుభుడు. ఈ వారము పెద్ద గ్రహ సంచారం అనేటువంటిది కూడా
అనుకూలంగా లేనప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి. చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడా ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. బుద్ధిబలంతో వ్యాపార వ్యూహాలకు పదును పెడితే కనుక వ్యాపారం యందు నష్టాలనేటువంటివి కూడా తక్కువగా రావచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆవేశము అదుపులో పెట్టుకోవడము, వివాదాలకు దూరంగా ఉండటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో కొంతమేర పురోగతి అనేటువంటిది లభిస్తుంది. సంఘంలో రాజకీయ నాయకులకు గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. దాదాపుగా అదృష్టం అనేటువంటిది వారాంతంలో కూడా కలిసి వస్తుంది. అనుకున్న డబ్బు ఊహకందకుండగానే చేతికి అందుతుంది. వారాంతంలో పరిస్థితులు మరింత సానుకూలమవుతాయి. శుభకార్యాలకు సంబంధించి కూడా హాజరు కావచ్చు. అలాగే ఏకపక్ష నిర్ణయాలు అనేటువంటివి ఏమాత్రం తీసుకోకండి. ఏకపక్ష నిర్ణయాల వల్లనే కొంత నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే వివాహాది శుభకార్యములకు సంబంధించినటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వివాహ నిశ్చయం అనేటువంటిది చేసుకోదలుచుకున్నటువంటి వారు ఈ వారం ప్రధానంగా కూడా ముందుకు వెళ్ళవచ్చు. పారిశ్రామికవేత్తల కృషి అనేటువంటిది కూడా ఫలిస్తుంది. కొంత వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ ఖర్చులను తగ్గించుకోవడం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారు కూడా పొందుతారు. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గణపతికి గరికతో పూజ చేయటము, వారాంతంలో శివసహస్రనామము శుక్రవారం నాడు చేసి శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి ఇక్కట్లు కూడా దూరం అవుతాయి. తదుపరి సింహరాశి. సింహము మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదము, మామీము మేమోట టీటూటే. ఇది సింహరాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్ర వివరములు. సింహరాశి వారికి ఈ వారం గురువు మాత్రం కొంత శుభంగా ఉన్నాడు. అలాగే ఏకాదశ గురువు కాబట్టి కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. సప్తమంలో ఉన్నటువంటి శని, షష్ఠస్థానంలో బుధ, రవి, రాహు, కుజ, శుక్రుల యొక్క 5 గ్రహముల యొక్క కలయిక కొంతమేర ప్రయోజనాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ వారము సింహరాశి వారికి కొంతమేర అనుకూలత కనిపిస్తూ ఉన్నది. గురుబలం అనేటువంటిది లక్ష్యాల వైపు అడుగులు వేసేట్టుగా చేస్తుంది. బుద్ధిబలమే పెట్టుబడిగా పెట్టి కొన్ని ప్రణాళికలు కనుక రచించగలిగితే దాదాపుగా విజయం అనేటువంటిది మీ సొంతం అవుతుంది. శుభకార్య ప్రయత్నముల యందు బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రెట్టింపు శ్రమ అవసరం. దీర్ఘకాలిక పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉండే ఆస్కారం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులు కొంత అధ్యయనం చేయకపోవటం వల్ల, సోమరితనం వల్ల నిరాశ అనేటువంటిది కూడా కలగవచ్చు. చేపట్టే ప్రతి పని మీకు అనుకూలంగా ఉండాలి అంటే కష్టే ఫలి అనేటువంటి సూత్రాన్ని మీరు మర్చిపోవద్దు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తగినంత విశ్రాంతి లేకపోతే కనుక అనారోగ్యం అనేటువంటిది కూడా కొంత ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. భూగృహ వాహన యోగాదులు అనేటువంటివి వారాంతంలో కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి. బంధువర్గంతో ఆప్యాయతను, ప్రేమను కూడా పంచుకునే దిశగా ముందుగా అడుగులు వేయండి. దూర ప్రయాణాలు అనేటువంటివి సింహరాశి వారికి కొంత అనుకూలిస్తాయి. పనులపై మనసును నిలుపుతారు. సింహరాశి వారు ఈ వారమంతా సూర్యారాధన, సూర్యాష్టకము, ఆదివారం నాడు శాకాహార నియమంతో కూడా సూర్యారాధన చెయ్యండి. మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 4 పాదాలు. ఈ వారం ఉన్న గ్రహ సంచారము కుజ, బుధ, రాహువులు కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. కన్య నుంచి కనుక చూస్తే కనుక 6వ స్థానంలో బుధ, రవి, రాహు, శుక్ర, కుజులు కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. దాదాపుగా కన్యారాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది కూడా ఉంటుంది. పెట్టుబడులు మంచి లాభాలను కూడా
అందించే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బదిలీలు సక్రమంగా ఉండకపోవచ్చు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అన్ని విధాలుగా కొంత బుధ గురు శుక్రవారాలు అనుకూలమైనటువంటి సమయము. ఆస్తుల మూలంగా ఆదాయం అనేటువంటిది కూడా పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారాంతంలో కూడా కొంత లభించేటువంటి ఆస్కారం ఉంది. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి దాదాపు ఆశాజనకంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా ఈ వారంలో ఫలించేటువంటి ఆస్కారం కూడా ఉంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. కొత్త ప్రయత్నాలు దాదాపుగా కూడా కొలిక్కి వస్తాయి. ధనాభివృద్ధి అనేటువంటిది కూడా సిద్ధిస్తుంది. సన్నిహితులను ఆకట్టుకొని లక్ష్య సాధనకు కూడా నడుం కడతారు. రుణాలు పన్నుల చెల్లింపు కోసం కొంత ఒత్తిడి అనేటువంటిది కూడా మీకు పెరుగుతుంది. వాహన మరమ్మతుల వల్ల కూడా ఖర్చులు పెరగవచ్చు. కన్యారాశి వారు ఈ వారం అంతా కూడా అమ్మవారికి సంబంధించిన స్తోత్రపారాయణములు, అమ్మవారి యొక్క దర్శనము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కనుక పొందగలిగితే మంచి ఫలితాలు మరిన్ని కూడా మీకు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. రారీరు రేరోత తీతూతే తులారాశి వారికి సంబంధించిన నామనక్షత్రములు. ఈ వారమంతా కూడా గురు శని కేతువులు తులారాశి వారికి శుభంగా ఉన్నారు. శుక్రుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ వారం కొంత తీర్థయాత్రలు, విహారయాత్రలు అధికంగా తిరిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా ఏవేవైతే పనులు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఆశయాలు కూడా ఈ వారం నెరవేరుతాయి. వ్యాపారపరంగా ముందస్తు ప్రణాళికలు చాలా వరకు కూడా అవసరము. ఉద్యోగపరంగా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. బుద్ధిబలంతో విఘ్నాలన్నింటినీ కూడా అధిగమిస్తారు. భూగృహ వాహన యోగాదులు అనేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే వారాంతంలో వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య మీద దృష్టి సారించకపోతే ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమము. అలాగే కోరిన చోట్లకు కూడా కొంత బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అర్థం లేని విమర్శలను ఏమాత్రం కూడా మీరు పట్టించుకోవద్దు. ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారాంతంలో కూడా పొందే ఆస్కారం ఉంది. అన్ని రంగాల్లో కొత్త ప్రయత్నాలకు కూడా ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. అలాగే దాదాపుగా ఈ వారంలో పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పెట్టుబడులకు కూడా ప్రతిఫలాలు అందుకుంటారు. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగంలో చేరేటువంటి ఆస్కారం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి అనుకూలత చాలా వరకు కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే మనోబలంతో ప్రయత్నాలు ఆరంభం చేయండి. అంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే తులారాశి వారికి ఈ వారం కూడా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారు ఈ వారము శివారాధన, శివ సహస్రనామ స్తోత్రపారాయణము, శివాభిషేకం చేసుకోవటము మొదలైనటువంటి వీలైనంత శివారాధన చేయండి. మంగళవారం నాడు గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి శనగలు తినిపించండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి అని చెప్పవచ్చు. నాని నూనెనో యాయియు వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్రాలు. ఈ వారం అంతా కూడా శుక్రుడు శుభంగా ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి కొంత శుక్రుడు అలాగే రవి కూడా పర్వాలేదు. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కొంత గ్రహములు పంచగ్రహ కూటమి కొంత ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. ఈ వారము వృశ్చిక రాశి వారికి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు దాదాపుగా తొలగిపోతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు.
కొంత ఆత్మవిశ్వాసం అనేటువంటిది లోపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మనస్సు అనేటువంటిది వైకల్యం చెందే ఆస్కారం ఉంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా వరకు కూడా మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. కుటుంబ వాతావరణం అనేటువంటిది ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా ఉత్తమోత్తమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం కూడా ఉంది. తాత్కాలికంగానైతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉన్నత విద్యలు దాదాపుగా కూడా అనుకూలిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా ఈ వారమంతా దైవ దర్శనములు, మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటం వల్ల అత్యుత్తమమైన ఫలితాలు అందుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఏయోభ భీభూధ ఫఢభే. ఇది ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్ర వివరములు. ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా రవి, కుజ, గురు, శుక్ర, రాహువులు కొంత శుభంగా ఉన్నారు. ధనుస్సు రాశి వారికి పనిలో బాధ్యతలు విపరీతంగా కూడా పెరుగుతాయి. ఈ వారమంతా కూడా తీరిక లేకుండా కూడా గడుపుతారు. న్యాయ సమస్యలు అనేటువంటివి దాదాపుగా తీరేటువంటి ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. అలాగే ఈ వారము ఆర్థికంగా కొంత మేలైతే జరుగుతుంది. పెట్టుబడులు గతంలో ఏవైతే పెట్టి ఉన్నారో అవి మీకు లాభాలను ఇవ్వవచ్చు. క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. అర్థం లేని విమర్శలను మీరు మనస్సుకు తీసుకోవద్దు. కొత్త వ్యాపార ప్రయత్నాలు అనేటువంటివి కూడా వద్దు. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. గృహ, వస్తు, వాహన యోగాదులు అనేటువంటివి కూడా ఉన్నాయి. అలాగే న్యాయ సమస్యలు దాదాపుగా తీరుతాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారం కూడా ఈ వారం కొంతమేర మీకు అనుకూలంగా ఉండవచ్చు. అర్థం లేనటువంటి విమర్శలు మీ మీద చేసేటువంటి వారు మీ చుట్టూ కూడా ఉంటారు. వారి గురించి పెద్దగా పట్టించుకోవలసినటువంటి అవసరం కూడా లేదు. ఆత్మీయుల యొక్క సహకారం అనేటువంటిది కూడా కొన్ని విషయముల ఎందుకు కూడా అందుతుంది. సాధనతో ఆధ్యాత్మిక సంపత్తిని పెంచుకోవటము, అందివచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వల్ల మరింత ఉత్తమమైనటువంటి ఫలితములైతే ధనుస్సు రాశి వారు పొందుతారు. కొత్త వాహనం అనేటువంటిది కొనుగోలు చేయటానికి ఈ వారం పెద్ద గొప్పగానైతే యోగంగా లేదు. కానీ వచ్చే వారం కొంతమేరకు అనుకూలత ఉండవచ్చు. బుద్ధిబలం ఎంత పెంపొందింపజేసుకుంటే విద్యార్థులు అంత పరీక్షల్లో మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధించగలుగుతారు. ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ శని దోషంతో బాధపడుతున్నారు కాబట్టి శని సంబంధమైనటువంటి స్తోత్రపారాయణములు, శని ధ్యాన శ్లోకమును, అలాగే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు శనివారం నాడు చేయటము, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, భోజాజీ భీ ఖూ భోగాగి. మకర రాశి వారికి ఈ వారం బుధ, శుక్ర, శనులు శుభంగా ఉన్నారు. మకర రాశి వారికి కీలకమైనటువంటి వ్యవహారముల యందు ఈ వారం విజయం వచ్చేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటా బయట చాలా వరకు అనుకూలత కనిపిస్తూ ఉన్నది. మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేయటానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాలు దాదాపుగా సజావుగానే సాగుతాయి. ఉద్యోగపరంగా ఉన్నత హోదాలు, కళారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు, అలాగే ఆర్థిక విషయాలలో సంతృప్తి ఉన్నప్పటికీ కూడా పొదుపు సాధ్యం కాదు. పనులలో చాలా వరకు చికాకు పెరుగుతుంది. చేపట్టిన పనులు చేయటంలో కొంత ఇబ్బంది కలగవచ్చు. మీ పనితీరులో కూడా కొన్ని మార్పులు అనేటువంటివి కూడా కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారం అనేటువంటిది కొంతవరకు కలిసి వస్తుంది. దీర్ఘకాలికమైనటువంటి ఆశయాలు దాదాపుగా కూడా నెరవేరుతాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ముందస్తు ప్రణాళికతో చాలా క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేసుకునే విధంగా ముందుకు వెళ్తారు. కొంత ఆహారంలో ఉండేటువంటి మార్పుల వల్ల,
ఆరోగ్యం మందగించవచ్చు. దంపతుల మధ్య అవగాహన లోపంతోనే కొన్ని చికాకులు వచ్చినప్పటికీ అవి సర్దుబాటు అవుతాయి. వివాహాది శుభకార్యములు సిద్ధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మకర రాశి వారు ఈ వారమంతా శ్రీకృష్ణ ఆరాధన, గజేంద్రమోక్ష స్తోత్ర పారాయణ మరియు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, పూర్వభద్ర 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు, శతభిషం 4 పాదాలు, గూగే గో సాసీసు సేసోద. ఇది కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంతా గురు శుక్రులు శుభంగా ఉన్నారు. రవికుజులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. 12వ స్థానంలో ఉన్నటువంటి 5 గ్రహముల యొక్క కలయిక కూడా కొంతమేరకు మీకు గ్రహ సంచార రీత్యా కొన్ని ప్రతికూలతలను అందజేస్తూ ఉన్నది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత శుభమైనటువంటి కాలం ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థానం అనేటువంటిది పొందలేకపోవచ్చు. ఊహించని సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం మీకు కలిగేటువంటి ఆస్కారం అధికంగా కూడా ఉంది. వ్యవహారాలు దాదాపుగా సాఫీగానే సాగుతాయి. పనులు ఎంత భారమైనప్పటికీ కూడా పూర్తి చేస్తారు. ఇంతకాలం దేనికోసమైతే శ్రమపడ్డారో ఆ శ్రమంతా కూడా ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు కూడా ఉండే అవకాశం ఉంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాదుల యందు విజయం సాధిస్తారు. వృత్తిపరమైనటువంటి అవరోధాలను అధిగమిస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభాలు అందిస్తాయి. సత్కార్యాలకు డబ్బనేటువంటిది కూడా ఖర్చు చేస్తారు. మీదైన రంగంలో శక్తిమంతులవుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు విద్యా విషయాలపై, క్రీడలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కొన్ని విషయముల యందు మౌనంగా ఓపికగా ఉండటం అనేటువంటిది కుంభరాశి వారికి అవసరమైనటువంటి విషయము. బంధుమిత్రుల కలయిక, బంధుమిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం కూడా ఉన్నది. ఆర్థిక లావాదేవీల్లో, ఆన్లైన్ వ్యవహారాల్లో జాగ్రత్తగా లేకపోతే మోసాలు పోయేటువంటి అవకాశం కూడా ఉంది. అర్థం లేని విమర్శలను మీరెప్పుడు కూడా పట్టించుకోవద్దు. తొందరపాటు చర్యలు అనేటువంటివి కూడా వద్దు. చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఒత్తిడికి గురి కావద్దు. విశేషమైనటువంటి శివ సహస్రనామ స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, దీదూన్య జాదాదే దోదా చీచి ఇచ్చి చాచి. ఇది మీనరాశికి సంబంధించినటువంటి నామ నక్షత్రాలు. మీనరాశి వారికి ఈ వారము శుక్రకేతువులు కొంత శుభంగా ఉన్నారు. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శనైశ్చరుడు, చతుర్థ గురువు, పంచమ చంద్రుడు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, వ్యయస్థానంలో బుధ, రవి, రాహు, శుక్ర, కుజుల యొక్క కలయిక. మొత్తానికి ఈ వారం కూడా కొంతమేర పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు పనులేవి కూడా ఉండకుండా ఉంటే సరిపోతుంది. ప్రశాంత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వండి. అర్థం లేనటువంటి కొన్ని విషయాల మీద దృష్టి పెట్టకండి. ధనం, వ్యాపారాభివృద్ధి, రుణ విముక్తి మొదలైనటువంటివి కూడా కొంతమేరకు సఫలీకృతం అవుతాయి. ప్రైవేట్ సంస్థలలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా కొంతమేర అనుకూలత పెరుగుతుంది. నూతన ప్రయాణానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వ్యాపారంలో చిన్నపాటి వ్యతిరేక ఫలితాలు అనేటువంటివి ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటే కనుక కొంత బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కీర్తి పెరుగుతుంది. ప్రస్తుత నిర్ణయములపైన భవిష్యత్తు ఆధారపడి ఉంది అని మాత్రం తెలుసుకోండి. కొందరి ఒత్తిడి ప్రభావాలకు కూడా లోనవుతారు. ఒక విషయం ఈ వారాంతంలో కూడా మిమ్మల్ని కలవరపాటు పెట్టవచ్చు. అధిక శ్రమ, విసుగు, వ్యర్థ సంభాషణలు, వీటి వల్ల సమయం అనేటువంటిది చాలా వరకు కూడా తగ్గుతూ వస్తుంది. అప్పుల వసూల్లో నైపుణ్యం అనేటువంటిది సాధించగలిగితే కొంతవరకు బాగుంటుంది. ఇతరులను నియంత్రించటంలో ఘర్షణలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కొంత మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి మీనరాశి వారు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉంటే ఈ వారంలో కూడా కొన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి వారికి ఈ వారమంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా
విశేషమైనటువంటి సుందరకాండ పారాయణం కానీ హనుమాన్ చాలీసా పారాయణాలు కానీ చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి నెల 7వ తేదీ వరకు దైవారాధన విశేషంగా చేయండి. విశేషమైనటువంటి దైవారాధన వల్ల మీకు అనుకూలత పెరుగుతుంది. ఈ మధ్యలో వచ్చేటువంటి 3వ తారీఖు వచ్చేటువంటి గ్రహణం ఏదైతే ఉన్నదో ఆ గ్రహణం అనేటువంటిది కొంత ప్రభావం అనేటువంటిది కూడా చూపిస్తుంది. కాబట్టి గ్రహణం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయములు కూడా మరొక్క మారు మీకు చెప్తున్నాను. 3వ తారీఖు వచ్చేటువంటి గ్రహణం పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది. గ్రహణం యొక్క సమయము 3 గంటల 20 నిమిషములు స్పర్శకాలము మధ్యాహ్నం, అలాగే 6 గంటల 47 నిమిషములకు మోక్షకాలం అవుతుంది. కనిపించేటువంటిదంతా కూడా 27 నిమిషములు మాత్రమే. అలాగే ఈరోజు పగలు అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటము. మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశి, మరొక్కసారి చెబుతున్నా, మిథున, తుల, వృశ్చిక, మీనరాశి వారికి ఈ గ్రహణం మంచి ఫలితాలు ఇస్తుంది. మేష, కర్కాటక, ధనుస్సు, కుంభరాశి వారికి మధ్యమ ఫలితం. వృషభ, సింహ, కన్య, మకర రాశుల వారు ఎవ్వరు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం అయిపోయిన తర్వాత దానం ఇచ్చుకోవడం కూడా మంచిది. గ్రహణ సమయంలో తప్పకుండా దేవతా స్తోత్రములు పారాయణం చేయండి. మరొక్క మారు కూడా చెబుతున్నాను, మిథున రాశి కానీ, తులారాశి కానీ, వృశ్చిక రాశి వారికి, మీనరాశి వారికి ఈ గ్రహణం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు. సింహరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు నియమములను పాటించడం మంచిది. కాబట్టి గ్రహణ సమయంలో విశేషమైనటువంటి దేవతా స్తోత్రములను పారాయణం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ వచ్చే వారం మరలా కలుసుకుందాము. ఎవరైనా వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకోదలుచుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి. అపాయింట్మెంట్ ద్వారా నేను మీతో మాట్లాడగలను. మరలా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.